కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడం కరెక్ట్ కాదన్నారు మంత్రులు. గాంధీ చరిత్రను తొలగించి మోదీ చరిత్రను క్రియేట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. యూరియాను బ్లాక్ చేయకుండా రైతులకు అందేలా మొబైల్ యాప్ తెస్తున్నామన్నారు మంత్రులు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. యూరియా కొనుగోళ్ల కోసం రాష్ట్ర సర్కార్ మొబైల్ యాప్ తీసుకొస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీనిపై రైతు వేదికల ద్వారా మొబైల్ యాప్ పై రైతుల అభిప్రాయం సేకరించామని తెలిపారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. మొన్నటి వరకు పత్తి కొనుగోళ్లను కిసాన్ యాప్ ద్వారా స్లాట్ పద్ధతిలోనే చేస్తే 100% సక్సెస్ అయిందన్నారు. చదువుకోని రైతులకు స్లాట్ బుకింగ్ కోసం రైతు వేదికల దగ్గర అగ్రికల్చర్ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. యూరియాను బ్లాక్ లో తరలించే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయన్నారు. యూరియాను బ్లాక్ చేయకుండా రైతులకు అందే విధంగా మొబైల్ యాప్ పనిచేస్తుందని చెప్పారు. పంట వేసిన భూమికే రైతు భరోసా వేయనున్నట్లు తెలిపారు. త్వరలో రైతు పండించిన పంటకు ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తుందని చిట్చాట్లో తెలిపారు మంత్రి తుమ్మల. కేంద్ర సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ సర్కార్ ఉపాధి హామీ పథకానికి ఉరితాడు పేనుతుందని విమర్శించారు. గాంధీ పేరు మార్చి గాంధీని అవమానిస్తున్నారన్నారు. ఉపాధి హామీ చట్టంలో కేంద్రం తెస్తున్న సంస్కరణలు గొప్పవైతే రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అనేక మంది సామాజికవేత్తలతో చర్చించి ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో దాన్ని ఇంకా పట్టణాలకు కూడా విస్తరిస్తామని చెప్పి ఈరోజు దానికి సంబంధించి పేరు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా పని దినాలకు సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నీ కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 61% ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచిందన్నారు మంత్రి సీతక్క. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరు కొనసాగిస్తూనే గ్రామాలకు అందాల్సిన పూర్తిస్థాయి నిధుల కోసం ఎన్నికలు నిర్వహించామన్నారు. ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. గత 2 సంవత్సరాలుగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి కులగణన చేసి అసెంబ్లీలో 42% కోసం తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే మరి కేంద్రం ముందుకెళ్ళి అక్కడే ఆగిపోయింది ఆ బిల్లు. ఇప్పుడు కనుక ఎలక్షన్ నిర్వహించకుంటే గత 2 సంవత్సరాలుగా రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు ఆగిపోయి ఇప్పటికే గ్రామాలకు గత 2 సంవత్సరాలుగా నిధులు రాలేనటువంటి పరిస్థితులలో మరి రోజు మార్చి లోపు గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు ఎన్నికలు అయితేనే పూర్తి స్థాయి మన నిధులన్నీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు మంత్రులు. మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ఇకనైనా తమను విమర్శించడం మానుకోవాలని హెచ్చరించారు మంత్రులు.